హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల ఓ తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఒమన్తో చర్చలు జరుపుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి ఇస్మాయిల్ బఘే తెలిపారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్లే హర్ముజ్ జల మార్గాన్ని మూసివేయాల్సి వచ్చిందని వివరించారు. పశ్చిమాసియాలో అమెరికా తన దుర్మార్గపు చర్యలను కొనసాగించినంత కాలం హర్ముజ్ జలసంధిలో ఎటువంటి మార్పు ఉండదని అన్నారు. అమెరికాతో చర్చలు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తమ ప్రతినిధి బృందంలోని సభ్యులందరూ ప్రస్తుతం ఇరాన్లో ఉన్నారని స్పష్టం చేశారు. చర్చల కోసం రాబోయే రోజుల్లో కూడా తమ బృందాన్ని విదేశాలకు పంపే ఆలోచన లేదని అన్నారు. పొరుగు దేశాలతో తమకు ఎటువంటి శత్రుత్వం లేదన్న ఆయన పశ్చిమాసియాలో అమెరికా సైన్యం ఉన్నంత కాలం అభద్రత ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు హర్ముజ్ జలసంధిలో ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న కార్గో నౌకపై క్షిపణి దాడి జరిగిందని యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఏజెన్సీ తెలిపింది. ఆ ప్రాంతం గుండా వెళ్లే నావికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏదైనా అనుమానాస్పద కదలికలు లేదా చర్యలు కనిపిస్తే వెంటనే అధికారులకు నివేదించాలని సూచించింది.